సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. 2వ వచనం. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 3వ వచనం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసికొనుము. 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. 5వ వచనం. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. 6వ వచనం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా. 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. 8వ వచనం. సంధ్యవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ. 9వ వచనం. వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. 10వ వచనం. అంతటా వేశ్యా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. 11వ వచనం. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలువవు. 12వ వచనం. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. 13వ వచనం. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను. 14వ వచనం. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. 15వ వచనం. కాబట్టి నేను నిన్ను కలిసి కొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. 16వ వచనం. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరచియున్నాను. 17వ వచనం. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లియున్నాను. 18వ వచనం. ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. 19వ వచనం. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. 20వ వచనం. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. 21వ వచనం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. 22వ వచనం. వెంటనే పశువు వధకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును. 23వ వచనం. తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. 24వ వచనం. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. 25వ వచనం. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. 26వ వచనం. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. 27వ వచనం. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమేన్.